వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. నేడు 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు, ప్రపంచంలోని తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పెంగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం. స్వాతంత్రం పొందిన 8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ఎత్తు పల్లాలను చూసింది. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలుగన్నాం. స్వాతంత్రానికి ముందే విశాలాంధ్ర కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మళ్లీ తిరిగి 2014లో రాష్ట్ర విభజనతో 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా ప్రతిసారి కొత్త సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చలేదు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, ఆక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అమరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో కూటమిని దీవించారు. రాష్ట్రాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రజల మద్దతు, మా సంకల్పం, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. నేను ఈరోజు సవినయంగా, సగర్వంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో సమిక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డ్, ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. Please subscribe to Leo News for more videos.